మొదటిగా, ఒక వ్యక్తి దేవుని సువార్త తన వరకు అందకుండా యాక్సిడెంట్లో చనిపోతే పరలోకం వెళ్తాడా లేకపోతే నరకం వెళ్ళిపోతాడా అని ఒక సహోదరుడు అడుగుతూ ఉన్నాడు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సిందిగా దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ నన్నే పెడుతున్నారు మొత్తం. ఒకసారి అట ఐఏఎస్ ఇంటర్వ్యూ జరుగుతుందట. సివిల్స్ వాళ్ళు మెయిన్స్ క్రాక్ చేసిన తర్వాత దే హ్యావ్ టు ఫేస్ అ టఫ్ ఇంటర్వ్యూ. ఆ ప్యానల్ కూర్చుంటారు, ఆ పర్సన్ ఒక్కడే ఉంటారు. చాలా టఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అనుకుంటాం, కానీ కొన్నిసార్లు చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. నేను ఒకసారి చదువుతాను ఆ ఇంటర్వ్యూలు ఎలా ఉంటాయి, ఆ క్వశ్చన్స్ ఎలా అడుగుతారని. ఒకసారి అడిగాడట, నువ్వు పైకి నడుచుకుంటూ వచ్చావు కదా, ఎన్ని మెట్లు ఎక్కి వచ్చావు అని అడిగాడట. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. మరి ఎప్పుడో చదివాను నేను ఆ మాట. చదవగానే నేను ఎప్పుడు మెట్లు ఎక్కినా లెక్క పెట్టుకుని అడుగుతాను, ఏమో ఎవరు అడుగుతారో ఎప్పుడని. అది అలా అలవాటు అయిపోయింది నాకు. మీరు ఎప్పుడే నేను స్టేర్స్ ఎక్కితే మీరు అడగండి నన్ను, ఎన్ని మెట్లు ఎక్కుంటూ వచ్చారంటే చెప్పగలుగుతా. సరే, అలాగే జరుగుతుండే ఒక ఇంటర్వ్యూలో ఆ ప్యానల్ అడిగారట, బాబు నీకు ఒక 10 సింపుల్ క్వశ్చన్స్ అడగమా లేదా ఒక్క టఫ్ క్వశ్చన్ అడగమా అని అడిగారు. సో దట్ పర్సన్, యంగ్ మ్యాన్, ఈజ్ వెరీ స్మార్ట్ అండ్ హీ సెడ్, ఆస్క్ మీ 1 క్వశ్చన్, ఐ విల్ ఆన్సర్ యూ. వెంటనే వాళ్ళు అడిగారట, చెట్టు ముందా విత్తనం ముందా అని అడిగారట. ట్రీ ఆర్ సీడ్ విచ్ ఈస్ ఫస్ట్? వెంటనే అతను అన్నాడట, చెట్టే ముందు సార్ అన్నాడట. ఎలా అని అడిగితే, సారీ సార్ మీరు ఒకటే కదా అడుగుతానన్నారట. ఒక్క క్వశ్చన్ అడుగుతానన్నాను మీరు, నేను చెప్పేసాను మీరు అడగడానికి లేదు, ఉద్యోగం ఇచ్చేయండి అన్నాడు. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అట్లా ఉంటాయి. సరే, సిస్టర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, బహుశా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో యాక్సిడెంట్లో చనిపోయారు, వాళ్ళు పరలోకానికి వెళ్తారా లేదా. మరణం ఏ రూపంలో అయినా మనిషికి రావచ్చు. యాక్సిడెంట్ కావచ్చు, లేదంటే సహజ సిద్ధమైన మరణం కావచ్చు, న్యాచురల్ డెత్ కావచ్చు, లేదా ఇల్నెస్ ద్వారా వచ్చిన మరణం కావచ్చు, ఏదైనా కానీ. వై గాడ్ గేవ్ దిస్ లైఫ్ టు అస్? దేవుడు ఎందుకు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడంటే, రిమెంబర్, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ మనీ ఆర్ ఎర్నింగ్ మనీ ఆర్ ఎ జాబ్, గెటింగ్ ఎడ్యుకేటెడ్, హై పెయిడ్ జాబ్స్, ఇవి మాత్రం కాదు. దేవుడు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడంటే నిత్యత్వం కోసం నిర్ణయం తీసుకోవడానికి. సో ఎ పర్సన్ షుడ్ మేక్ ఎ డెసిషన్ ఫర్ ఇటర్నిటీ ఈవెన్ బిఫోర్ హీ లీవ్స్ ద వరల్డ్. దట్స్ ఫర్ వెరీ షూర్. దేవుడు ఏ ఒక్కరికి అన్యాయం చేయవాడు కాదు, ప్రతి ఒక్కరికి సువార్తను అందిస్తాడు. ఏదో ఒక రూపంలో సువార్త వరకు అందుతుంది. గాడ్స్ రెవల్యూషన్ ఆర్ సంథింగ్ స్పెక్టాక్యులర్. జనరల్ రెవల్యూషన్ అంటారు, దేవుడు సహజ సిద్ధమైన తన ప్రత్యక్షత మనుషులందరికీ ఇచ్చాడు సృష్టి ద్వారా. రెండవది గాడ్ స్పెషల్ రెవల్యూషన్ త్రూ హిస్ వర్డ్ అండ్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ఈ లోకానికి రావడమే దైవ ప్రత్యక్షత. సో దేవుని ప్రత్యక్షతను ఎవరైతే పొందుకున్నారో వారు దేవుని కోసం నిర్ణయం తీసుకోవాలి. చనిపోయే లోపల ఒక మనిషి రక్షణ పొందకపోతే, అతడు ఏ రూపంలో చనిపోయినా, ఏ పరిస్థితిలో చనిపోయినా, రక్షణ పొందిన వారు మాత్రమే పరలోకంలో ఉంటారనేది బైబిల్ చెప్పిన విషయం. దానికి రకరకాలైన ఆన్సర్లు ఎవరెవరైనా ఇవ్వచ్చేమో, కానీ ఒక బైబిల్ ఫాలోవర్గా, బైబిల్ను ప్రతిరోజు చదువుతూ ప్రకటిస్తున్న సేవకునిగా నొక్కి ఒక్కాణించే సత్యం ఏంటంటే, రక్షింపబడకుండా, నూతన జన్మానుభవం లేకుండా ఏ ఒక్కరూ పరలోక రాజ్యాన్ని చేరలేరనుందా, చూడలేడనుందా? చేరడం అలా పక్కన పెట్టండి. అందరం పార్లమెంట్ని చూస్తాం కానీ లోపలికి వెళ్ళలేం. చూడడం వేరు, కానీ చేరడం వేరు. బైబిల్ ఏముందంటే, నీకు బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫర్గెట్ అబౌట్ రీచింగ్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దట్ ప్లేస్. యూ క్యాంట్ ఈవెన్ సీ ఇట్. నువ్వు కనీసం చూడలేవట అది ఎలా ఉందో కూడా. సో దేవుని రాజ్యానికి చేరాలంటే ఒక వ్యక్తి చనిపోకముందే రక్షణ పొందాలి, ప్రభు కోసం నిర్ణయం తీసుకోవాలి. చనిపోయిన తర్వాత సువార్త ఉంది అని ఎవరైతే నీకు చెబుతున్నారంటే ఇట్స్ ఎ ఫాల్స్ గాస్పెల్. అది సరైన సువార్త కాదు. చనిపోయిన తర్వాత ఒక మానవుడికి నిర్ణయం తీసుకునే అధికారం లేదు. ఈవెన్ బిఫోర్ యూ క్లోజ్ యువర్ ఐస్ ఆన్ దిస్ ఎర్త్, you must take a decision for gospel. So no matter how you die, you must make a decision for God before you leave this world. Thank you, Anna. Yeah.